స్లోగా స్లోగా నడవండి. మళ్ళీ రివర్స్ స్లోగా రండి, స్లోగా. మాది జోష్ యోగా అండి. మా గురువుగారు సమయమంత్రి భారతి గారు అలాగే లక్ష్మి గారు మేమందరం కూడా మార్నింగ్ 5 to 6:30 ఇక్కడ యోగా చేస్తూ ఉంటాము. గృహంలో ఎప్పుడు కూడా ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే గృహమంతా అందరూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశం. అయితే ఈ రోజుల్లో అనేక డాక్టర్లు కూడా అందుబాటులో అనేక వ్యాధులు వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా పరిష్కారం మనం వ్యాయామం చేయడమే. వ్యాయామం చాలా అవసరము. మా యోగాలో శారీరక వ్యాయామంతో పాటు భగవద్గీత శ్లోకాలు అలాగే మంచి మంచి భక్తికి సంబంధించి అంటే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపరచుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు మా గురువు గారు. మేము ఇలాగే ప్రతి వేడుక కూడా అంటే జాతీయ పండుగలు వచ్చినప్పటికీ లేకపోతే మదర్స్ డే ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మేమందరం ఇలా ఆనందంగా ఒక ఫ్యామిలీలో ఉండి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. గురించి చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులను బట్టి ప్రతి ఏజ్ కేటగిరీ కూడా చిన్నపిల్లల నుండి పెద్ద వయసు వరకు కూడా అండి ప్రతి ఒక్కరికి వ్యాయామం ప్రస్తుత రోజుల్లో కంపల్సరీ అండి. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంతో కొంత ప్రతి ఏజ్ వాళ్ళు ఎంతో కొంత అది వాకింగ్ అవనియండి, వ్యాయామం అవనియండి, చిన్న చిన్న మన శారీరక పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు థైరాయిడ్ అని లేకపోతే క్యాన్సర్లని ఇలాంటి చిన్న వయసు నుండి మధుమేహం అని ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయండి. సో దాని గురించి ప్రత్యేకించి మన శారీరకంగా మన హెల్త్ని శుభ్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది పరిస్థితి రోజులను బట్టి. దాని గురించి అని ప్రతి ఒక్కరికి కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం యాక్టివ్గా ఇంట్లో ప్రెసెంట్ ప్రతి ఏజ్ చిన్న ఏజ్ నుండి ఆడపిల్ల ముందు పేరెంట్స్కి అవేర్నెస్ రావాలండి. పేరెంట్స్కి అవేర్నెస్ వస్తే పేరెంట్స్ని చూస్తే పిల్లలు అనేది ఈ రోజుల్లో ఏదైనా నేర్చుకోగలరు, మంచి అవనియండి చెడు అవనియండి. సో
పెద్దవాళ్ళు చూసే పిల్లలు నేర్చుకునే పరిస్థితి అయిపోయింది. పిల్లలు ఏమంటే అది మారం చేయడం కాకుండా పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటే పిల్లలు అదే చేస్తారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఆడవాళ్ళు బయటకు వచ్చి ఇంట్లోనే ఉండిపోకుండా ప్రతి రంగంలోనే ముందున్నాము అంటూ ప్రతి రంగంలోనే బయటకు వచ్చి పిల్లల్ని ప్రోత్సహించాలని చిన్న వయసు నుండే భగవద్గీత శ్లోకాలు మినిమం చిన్నవైనా మన ఇంట్లో నేర్చుకోగలగాలి. మనము ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా కంపల్సరీ. మేము కాంపిటీషన్స్కి వెళ్తూ ఉంటాము. ఇదంతా కూడా మా గురువుగారు ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే నేషనల్స్ వరకు కూడా వెళ్ళామండి. జోషి యోగా నుండి డిస్టిక్, స్టేటు, నేషనల్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరిని అన్ని ఏజ్ కేటగిరీ వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు. దీనికి ఆరోగ్యంగా ఉండాలంటే ఏంటంటే మన రా ఫుడ్ అనేది మేము యూజ్ చేస్తాము. హెల్తీగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ మినిమం 4 లీటర్స్ 5 లీటర్స్ వాటర్ తాగాలి. అలాగే లిక్విడ్స్ ఏజ్ కేటగిరీ కాకుండా మన 40+ నుండి అందరూ కూడా లిక్విడ్స్ ఐటమ్స్ ఎక్కువగా తినడానికి ప్రిఫర్ చేస్తే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే మనకి ఫ్రూట్స్ అని కాయగూరలని ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. దానివల్ల ఏ ఏజ్ వాళ్ళకైనా సరే కానీ ఆరోగ్యం మెరుగుపడుతుందండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ నమస్తే సందర్భంగా మేము గేమ్స్ పెట్టుకున్నామండి. మ్యాచింగ్ గేమ్ అన్నమాట. ఇది ఈ గేమ్కి విన్నర్స్ ఫస్ట్ రత్న, సెకండ్ తులసి, థర్డ్ సుగుణ. గేమ్లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వచ్చాయండి. రాధ గారు, ఉమ్మ గారు, వాస్వి అండి. క్లాస్ కొట్టండి నాకు. గట్టిగా 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 రిలాక్స్.